పెద్దలందరికీ, అధికారులకి, ప్రజాప్రతినిధులకి, పార్టీ పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన నాకు ఎంతో ప్రియమైన చింతలపాలెం గ్రామం, మండల అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలందరికీ నమస్కారం. ఈ యొక్క మరి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఈరోజు ఉదయం నేను అక్కడ బుగ్గమాదారంలో 394 కోట్ల రూపాయలతో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులని ఒకసారి పర్యవేక్షించడం జరిగింది. అక్కడ కూడా ఇంజనీర్లకి, కాంట్రాక్టర్లకి అది మరింత వేగవంతం చేయాలి పనులని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి చింతలపాలెంలో అది ఎంత విచిత్రమైన విషయం అంటే, గతంలో ఉన్న పాలకులు, గతంలో ఉన్న ప్రభుత్వం కొత్త మండలం ప్రకటించారు. కానీ మండలానికి ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఎండి ఆఫీస్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు, అన్ని రెంటెడ్ బిల్డింగ్ లోనే. ఇప్పుడు మనం వచ్చిన తర్వాతనే 3 మంజూరు చేసి ఇప్పుడు పనులు మొదలు పెట్టినాం. ఇప్పుడు ఈ గారు అన్నట్టుగా 3 నెలల్లో మరి ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. మిత్రులారా, మరి నాకు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను గాని, కోలాడ ఎమ్మెల్యే నా సతీమణి పద్మావతి గారు గాని పూర్తిగా మా జీవితం ఈ ప్రాంత అభివృద్ధికి, మీ జీవితాల్లో వెలుగులు నిండడానికి అంకితం చేసిన విషయం కూడా ఈ సందర్భంగా నేను మరోమారు మనం చేస్తున్నా. ఈ రోజు కూడా చాలా మంది పుట్టినరోజునే వేడుక చేసుకోవచ్చు, కానీ నేను ఏమనుకుంటే మరి ఈ రోజు కూడా మనము మన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకి సమయం కేటాయిస్తే అది దానికి ఇంకా సార్థకత ఉంటుందని చెప్పి భావనతో ఈరోజు మరి హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 3-4 మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించడం కానీ, ఇన్స్పెక్షన్ కానీ, అదే పూర్తయిన ప్రారంభోత్సవం చేయడం కానీ, ఇంకా పని మొదలుపెట్టేది శంకుస్థాపన చేయడం కార్యక్రమం మొదలుపెట్టినాం. మరి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో, మీ ఉత్తమనగా ఈ రాష్ట్రంలోనే అరుదైన రికార్డు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా మీరు వరుసగా 7 సార్లు ఎంపిక చేసినందుకు నేను ఈ సందర్భంగా మీరందరూ ఎక్కడ పోయినా మరి ఉత్తమన్న మా ఎమ్మెల్యే చెప్పుకునే విధంగా ఈ రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా పనిచేస్తున్న విషయం కూడా మీ అందరూ గమనించారు. ఇరిగేషన్ లో సరే ఏ విధంగా మనం మరి నీళ్ళు ఇస్తున్నాం, ఏ విధంగా పంట పండుతుంది మీ అందరూ గమనిస్తున్నారు. అదే విధంగా మన ప్రాంతంలో, రాష్ట్రంలో ఏ విధంగా ఇరిగేషన్ పనులు మరి వేగవంతంగా మరి పూర్తి క్వాలిటీతో వర్కులు జరుగుతున్న విషయం గమనించాలి. పౌర సరఫరాల శాఖ మంత్రిగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మరి సన్న బియ్యం ఇచ్చిన సంతృప్తి, సంతోషం మిగిలిపోయిందని చెప్పి మనం చేస్తున్నాం. ఏమని సన్న బియ్యం మనమే ఇస్తుంది, అంతకుముందు దొడ్డు బియ్యమే. అది కాక గత 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అడిగిన వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. కొనుగోలులో భారతదేశంలోనే రికార్డు సృష్టించినాం. అంటే భారతదేశానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? 40 ఏళ్ళ. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మొత్తం ఈ 77 ఏళ్లలో ఎక్కువ వరి ధాన్యం కొనుగోలు చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మరి మీ అందరినీ కలవడం నాకు ఎంతో ఆనందదాయకం, సంతోషం, సంతృప్తి అని చెప్పి నేను మనం చేస్తూ, మరి ఇంకా చాలా ప్రోగ్రాం పోవాలి కాబట్టి ఓకే నేను బయలుదేరుతా. మీ అందరినీ కలవడం ఎంతో సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.